ఇంతకుముందు కాలంలో గుండెకి సంబంధించిన సర్జరీలు అంటే మంత్స్ టుగెదర్ టైం పట్టేది, చాలా మేజర్ సర్జరీగా పరిగణించి వాళ్ళకి చాలా రకాల కాంప్లికేషన్స్కి గురయ్యే రిస్క్ కూడా ఉండేది. కానీ నవ్వేడేస్ వితిన్ వీక్స్లోనే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. తక్కువ కోతతో గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకు, వాల్వ్ అంటే కవాటాల సమస్యలకు కూడా సర్జరీస్ చేయగలుగుతున్నారు. మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ అంటే ఏంటి, ఎవరికి ఈ సర్జరీస్ చేస్తారు, ఈ సర్జరీల వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ నాగేష్ అయ్యాల సోమయాజుల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు విషయం అండి. ఈ మధ్యకాలంలో మిక్స్ అనే మాట ఎక్కువగా వినపడుతుందండి. ఎగ్జాక్ట్లీ వాట్ డస్ ఇట్ మీన్ సార్? అందరికీ నార్మల్ రొటీన్ బైపాస్ సర్జరీలో మనం బోన్ కట్ చేస్తాం. లైక్ ఇట్ సంథింగ్ లైక్ హనుమంతుడు బొమ్మ చూపిస్తూ ఉంటాం అనమాట. దాని కింద గుండె ఉంటుంది. సో కొంచెం భయాలు ఉంటాయి. బట్ ఇప్పుడు కూడా స్టాండర్డ్ ఆఫ్ సర్జరీ ఈజ్ మినిమల్, అదే స్టెర్నోటమీ, దాన్ని ఓపెన్ అంటాం. స్టెర్నోటమీ వచ్చేసి అడ్వాంటేజెస్ దానికి చాలా ఉన్నాయి. బట్ ఏమిటంటే పేషెంట్స్కి ఈ మధ్య విత్ వర్కింగ్ పాపులేషన్ అవ్వడం వల్ల ఎవ్రీ వన్ వాంట్స్ టు రికవర్ ఫాస్ట్. అండ్ కార్డియాక్ సర్జరీలో ఎప్పుడు కూడా ప్రాణం వరకే మెయిన్ విలువ ఉండేది, మెయిన్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఏమంటే పేషెంట్కి ప్రాణంతో సహా కాస్మెటిక్ వాల్యూ కూడా కావాలి. ఈ బోన్ కట్ చేయకుండా మీరు ఏదైనా విధంగా సేమ్ సర్జరీ మీరు పర్ఫామ్ చేయగలుగుతారా విత్ ద సేమ్ సక్సెస్ రేట్స్, విత్ ద సేమ్ రిస్క్, అట్లాంటివన్నీ. సో అక్కడ మేము మినిమల్ ఇన్వేజివ్ అని ఆర్ మినిమల్ యాక్సెస్ సర్జరీ ఆర్ స్టర్నల్ స్పేరింగ్ సర్జరీ, మూడు ఒకటే. ఇందులో ఏమో కట్ అవ్వట్లేదు కనుక వీఆర్ సేయింగ్ మినిమల్ ఇన్వేజివ్ ఆర్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. అంటే ఈ సర్జరీ గుండెకి సర్జరీ చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ చేయగలరా? నియర్లీ ఆల్ ద రొటీన్ బైపాస్ సర్జరీ కేసెస్, లైక్ బైపాస్ 3 బైపాస్లు అయినా 4 బైపాస్లు అవసరం పడిన, వాల్వ్ కేసెస్, గుండెల్లో ఒక హోల్ ఉన్న ఏఎస్డి అంటాం దాన్ని, ఇట్లాంటివన్నీ రొటీన్ సర్జరీస్ మేము మినిమల్ ఇన్వేజివ్లో ఇప్పుడు చేస్తున్నాం. ఓకే, ఎప్పుడైనా ఇంకా ఇది కుదరదు బైపాస్కి వెళ్ళమని చెప్పడం కూడా జరుగుతుంది? ప్రతి పేషెంట్కి చెప్తాం. దెర్ ఈజ్ ఆల్వేస్ అ ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ కన్వర్షన్. ఓపెన్ చేసే వరకు మాకు కూడా తెలియదు, బట్ 99% ఆఫ్ ద టైమ్స్ మినిమల్లో అయిపోతుంది. బట్ ఆ 1 to 2% ఛాన్స్ ఆఫ్ కన్వర్షన్ ఉంటుంది, వేర్ ఇందులో చేయలేకపోతే ఓపెన్కి అంటే ఇమీడియట్గా మీరు ఇమీడియట్గా చేసేస్తాం. గుండె రక్తనాళాల్లో పూడికలకంటే సిఏడికి, ఈ సిఏడి సమస్యకు అసలు సర్జరీ, బైపాస్ సర్జరీ చేయాల్సిన ఎప్పుడు మస్ట్ అని చెప్తారు? అంటే నవ్వేడేస్ యాంజియోప్లాస్టీ చేయడం, ప్రైమరీ యాంజియోప్లాస్టీ కానీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది కదండి. ఇంకా సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందా? ప్రైమరీ యాంజియోప్లాస్టీ అన్నది ఇస్ ఎమర్జెన్సీ. ఆ టైంలో పేషెంట్ దగ్గర చాయిస్ లేదు, డాక్టర్స్ దగ్గర చాయిస్ లేదు, ఏది ఇమీడియట్గా ఓపెన్ చేయగలుగుతారో అది. అండ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఎప్పుడు కూడా ఏమంటే ఆ 3 రక్తనాళాలు ఏవి మెయిన్ ఉంటాయో అందులోంచి ఏదో ఒకటి ప్రైమరీగా ఎఫెక్ట్ అయ్యింది, దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. సో దట్స్ వై ఇట్స్ అ ప్రైమరీ యాంజియోప్లాస్టీ. సో అదొక వేరే సబ్సెట్. చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్కి మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి, చాలాసార్లు పేషెంట్స్ డయాబెటిక్ ఉంటారు ఇవంతా. సో అందులో మల్టిపుల్ బ్లాక్స్ ఉండి మల్టిపుల్ ప్లేసెస్లో ఇది ఉంటే ఏమవుతుందంటే మల్టిపుల్ స్టెంట్స్ పెడతాం. ఎనీ స్టెంట్ ఎంత రిస్క్ లేకపోయినా కూడా స్టెంట్ అన్నది బయట వస్తువు, ఏదైనా బయట వస్తువు మన గుండెల్లో పెడితే హార్ట్ ట్రైస్ టు రిజెక్ట్ ఇట్, అలాగా రక్తం గడగట్టేసి. అందుకోసం మనం ఏమిటంటే ఆ స్టెంట్ థ్రాంబోస్ అవ్వకుండా ఆర్ నడుస్తూ ఉండడానికి కొన్ని మాత్రలు, మందులు అవన్నీ పెడుతూ ఉంటాం. సో ఒక స్టెంట్కి రిస్క్ ఆఫ్ క్లోజర్ ఎంత ఉంటుందో ద నంబర్ ఆఫ్ స్టెంట్స్ ఇంక్రీజ్ అయిన కొలది నంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ క్లోజర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి మల్టిపుల్ స్టెంట్స్ పెట్టుకునే బదులు బెటర్ ఆప్షన్ ఈస్ అ బైపాస్ సర్జరీ, వేర్ ద రిస్క్ బెనిఫిట్ రేషియో అంటాం. అంటే ఆయనకి బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, దానికి బెనిఫిట్ స్టెంట్స్తో వస్తుందా ఆర్ బైపాస్తో వస్తుందా. సో అలా చూసుకుంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే ఎప్పుడు కూడా ద రిస్క్ బెనిఫిట్ రేషియో ఈజ్ హయ్యర్ విత్ అ బైపాస్. కొన్నిసార్లు ఫస్ట్ స్టెంటింగ్ అయిపోయాక తర్వాత రీస్టినోసిస్ రావడమో లేకపోతే ఇంకా సమ్ అదర్ వెసల్స్లో బ్లాకేజ్ రావడమో జరిగితే అప్పుడు మల్టిపుల్ స్టెంట్స్ అప్పుడు కూడా అవసరం అవుతుంటాయి కదా, అప్పుడు మరి బైపాస్ సజెస్ట్ చేయడం ఏమన్నా ఉంటుందా? అప్పుడు బైపాస్ చేస్తూ ఉంటాం. సో ఆ చాలాసార్లు ఏమవుతుందంటే స్టెంట్స్ పెడతారు, అవి బ్లాక్ అవుతాయి. యాజ్ వీ సెడ్, సింగిల్ స్టెంట్లోనే బ్లాక్ ఏదైనా ఉంది, మిగతా అన్ని బాగానే ఉంటున్నాయి అంటే వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ సపోజ్ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ ఈ స్టెంట్ కూడా మూసుకుపోయింది అంటే దెన్ దే రిఫర్ టు సర్జరీ.
ముందు కాలంలో స్టెంట్లు ఎంతలాగా పెట్టేసేవారు, బికాజ్ ఈజీగా ఉండేది, పేషెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసేవారు. ఈ మధ్య పేషెంట్స్ది కూడా అవగాహన చాలా పెరిగింది కి బైపాస్లో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆర్ మోర్ అండ్ బెటర్. ఫైన్ 1 or 2 స్టెంట్స్ వరకు స్టెంటింగ్ ఈజ్ గుడ్ ఇనఫ్, బట్ 3-4 స్టెంట్స్ది జమానా పోయింది. నాట్ రికమెండెడ్ బై ద US గైడ్లైన్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద గైడ్లైన్స్. చాలాసార్లు జస్ట్ బికాస్ ద పేషెంట్ సేస్కి లేదు నాకు సర్జరీ వద్దు నాకు ఇదే కావాలి అంటే అప్పుడు పెట్టించుకుంటున్నారు. కానీ ఓవరాల్గా మల్టిపుల్ స్టెంట్స్ది రోల్ హ్యాస్ కమ్ డౌన్. ఒకవేళ 5-6 స్టెంట్స్ అబోవ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కదండి. వాళ్ళు ఒకవేళ ఇంకా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కోసం బైపాస్ చేయించుకుంటామంటే అలాంటి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా బైపాస్ ది బెటర్. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇంకా ఫ్యూచర్కి కోసం ఆలోచించి చేయించుకుంటే ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా బైపాస్ సిఏబిజికి వెళ్తామంటే చేయగలుగుతారా? సిమ్టమ్స్ కాదు, బ్లాక్స్ ఉండాలి. ఇప్పుడు మాకు వాళ్ళకి స్టెంట్స్ పెట్టారు, ఆ స్టెంట్స్లో మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుంది, అందులో మళ్ళీ బ్లాక్స్ ఉన్నాయి అంటే అప్పుడు మళ్ళీ స్టెంట్స్ పెట్టుకునే బదులు బైపాస్ చేస్తాం. అంటే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో స్టెంట్స్ వేసే సందర్భాలే కాకుండా ఇంకెలాంటివి ఉంటూ ఉంటాయి? మినిమల్ ఇన్వేజివ్ దాంట్లో స్టెంట్స్ వేయం. స్టెంట్స్ వేసిన దాంట్లో వాళ్ళు చాలాసార్లు రిఫర్ చేస్తారు కి ఇది ఒకటి స్టెంట్ బ్లాక్ అయిపోయింది సో మీరు బైపాస్ చేసేయండి అని. అది చేస్తూ ఉంటాం. ప్లస్ నార్మల్ రొటీన్ బైపాస్ సర్జరీ ఎలాగైనా లైక్ 3 బ్లాక్స్ ఉన్నాయి, ఎవరికి నార్మల్ రొటీన్గా 3 బ్లాక్స్ ఉంటాయో వాళ్ళందరికీ నార్మల్ రొటీన్ బైపాస్ సర్జరీ అదంతా మినిమల్ ఇన్వేజివ్లో. మినిమల్ ఇన్వేజివ్ ఆర్ మినిమల్ యాక్సెస్ అంటే సైడ్ నుంచి చేస్తూ ఉంటాం. ఓకే. అంటే చాలా చిన్న కోతతో చేయడం అనేది డాక్టర్కి ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చా? డాక్టర్స్కి ఛాలెంజ్, బట్ పేషెంట్స్కి బెనిఫిట్ వస్తుంది. ఎక్కువ టైం టేకింగ్ సర్జరీ. సో నార్మల్ రొటీన్ బైపాస్ సర్జరీ ఎంత టైం పడుతుందో దానికి నియర్లీ డబల్ ద టైం మినిమల్ ఇన్వేజివ్లో పడుతుంది. ప్లస్ ద ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే అంత లోపల డెప్త్లో పోయే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సెట్ వేరు, అన్నీ వేరు. ఓపెన్లో ఏది ఉంటుందో ఆ ఇన్స్ట్రుమెంట్స్ నార్మల్ మన అందుబాటులో ఉండేవి అన్నీ దొరుకుతాయి. దీనికోసం అన్ని లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ, అంటే మన లాప్రోస్కోపీ ఎలా చేస్తూ ఉంటారో లాప్రోస్కోపీలో ఎట్లాగా లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అలాగే మన బైపాస్ సర్జరీలో కూడా. అంటే యూజువల్గా సర్జరీ జరిగే డ్యూరేషన్ని బట్టి కూడా కాంప్లికేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదండి. అంటే ఈ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీలో ఎనస్థీషియా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అంటే డబల్ ది టైం పడుతుంది కదా. అంటే ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఎనస్థీషియా వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత డ్యూరేషన్, మరీ ఎక్కువ లాంగ్గా అవుతుందా, ఇది షార్టర్ డ్యూరేషన్ అరౌండ్ 3 to 4 hours నార్మల్ రొటీన్ సర్జరీ ఎలా అవుతుందో. ఇన్ ద బిగినింగ్ టైం ఎప్పుడు కూడా ఎక్కువ పడుతుంది, ఎవరు కొత్తగా నేర్చుకుంటున్నారో ఎవరు కొత్తగా చేస్తున్నారో. బట్ రొటీన్గా అదే పని చేస్తూ ఉంటే, ఇప్పుడు మేము స్టార్టింగ్లో ద సేమ్ సర్జరీ మాకు అరౌండ్ 6 hours అలా పట్టేది. నౌ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు నార్మల్ రొటీన్ 2 hours to 3 hours. ఓకే. సో నార్మల్ 2 to 3 hoursలో నార్మల్ రొటీన్ సర్జరీ కూడా అవుతుంది. బట్ ద బెనిఫిట్ ఈస్ ది పేషెంట్ ఏమంటే ఇమీడియట్గా రికవర్ అయిపోతాడు, పెయిన్ అన్నది చాలా తక్కువ ఉంటుంది, అండ్ మూమెంట్ ఇమీడియట్గా కట్స్ లేవు కనుక ఆ బోన్ ఊగిపోతుంది, కదిలిపోతుంది, అదంతా ఆ స్ట్రెస్ ఉండదు, అనస్థిస్ట్కి ఉండదు, సర్జన్కి ఉండదు. చాలా మందిలో చూస్తుంటామండి బైపాస్ సర్జరీ సిఏబిజి లేకపోతే గ్రాఫ్ట్స్ అయిన తర్వాత కాఫ్ అనేది కొంచెం ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అలాంటి బాధలు ఇబ్బందులు దీంట్లో ఉండవా? అన్నిట్లోనూ ఉంటాయి. సో కాఫ్ అన్నది ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద ఇది. కాఫ్ అన్నది ఏమిటంటే మన ఊపిరితిత్తులలో ఎయిర్ కావాలి, ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది, గాలి ఉండాలి, అప్పుడే లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి ఉంటాయి. సో చాలాసార్లు పెయిన్ వల్ల పేషెంట్స్ ఏమిటంటే ఊపిరి సరిగ్గా తీసుకోరు, అంటే డీప్ బ్రెత్ తీసుకోమంటారు. డీప్ బ్రెత్లో ఏమవుతుందంటే లంగ్స్ ఫుల్గా ఎక్స్పాండ్ అవుతాయి, బట్ డీప్ బ్రెత్ తీసుకున్నప్పుడు చెస్ట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, ఆ చెస్ట్ ఎక్స్పాన్షన్ వల్ల పెయిన్ వస్తుంది. అందుకోసం ఆ పెయిన్ రాకుండా ఉండడానికి పేషెంట్స్ ఏంటంటే కొంచెమే తీసుకుంటారు. సో అందుకోసం ఎక్కువ సార్లు రేట్ ఎక్కువ ఉంటుంది, లంగ్స్ మాత్రం ఫుల్గా ఎక్స్పాండ్ అవ్వట్లేదు. సో దానివల్ల ఆ లంగ్స్ కొలాప్స్ అయిపోవడం మొదలైపోతాయి. ఆ కొలాప్స్ అయిపోవడం మొదలవ్వడం వల్ల దగ్గు వస్తుంది, ఎందుకంటే మీకు వర్కింగ్ వాల్యూమ్ ఆఫ్ లంగ్స్ తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏదైనా పని చేసినప్పుడు అప్పుడు మీరు డీప్ బ్రెత్ తీసుకుంటున్నారు, ఆ డీప్ బ్రెత్ తీసుకున్నప్పుడు కొలాప్స్ అయిన లంగ్ ఓపెన్ అవ్వాలి అంటే అప్పుడు మీరు దగ్గాలి. సో పేషెంట్స్ యూజువల్గా ఏమంటే పెయిన్ వల్ల షాలోగా బ్రెత్స్ తీసుకుంటారు. సో దానికోసం ఈ దగ్గు అన్నది కామన్గా ఉంటుంది. సో ఇందులో ఏమిటంటే ప్లస్ దగ్గినప్పుడు బోన్ పైన పెయిన్ వస్తుంది. సో ఆ 2 కారణాల వల్ల ఇందులో సరిగ్గా గాలి తీసుకోరు. కానీ వీళ్ళలో కాఫ్ తక్కువే ఉండొచ్చు కదా అప్పుడు?
కంపేర్ టు ద అదర్స్ తక్కువ ఉంటుంది. బట్ ఎంత కాఫ్ గురించి అయినా కూడా అల్టిమేట్గా అది పేషెంట్స్ ఎఫర్ట్ అనమాట. అంటే ఇంతకుముందు చేసే బైపాస్ సర్జరీకి ఎన్ని స్టిచెస్ సూచర్స్ పడుతుంటేవి ఇప్పుడు ఎంత కట్లో చేయగలుగుతున్నారు? అంటే ఇప్పుడు నార్మల్ రొటీన్గా మా కట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 6 to 7 centimeters, సమ్ టైమ్స్ 5 centimeters, సమ్ టైమ్స్ 4 centimeters ఆల్సో, అన్నిట్లోనూ అయిపోతుంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆ చెస్ట్ సైజ్ ఎంత ఉంది అండ్ మనకి ఎంత అందుబాటులో ఈజీగా కనిపిస్తుంది. ప్రతి పేషెంట్ ఓపెన్ చేసే వరకు మనకు తెలియదు అనమాటకి ఎంత ఈజీగా మనం చేసేయగలుగుతాం ఎంతలాగా. అంటే ఎన్ని రోజుల్లో వాళ్ళు నార్మల్గా లేచి నడుస్తూ వాళ్ళ పనులన్నీ చేసుకో ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి నడుస్తారు. బట్ ఆ నడవడం అన్నది నార్మల్ బోన్ కట్ వాళ్ళకు కూడా చేస్తాం. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు బండి నడపడం, వంగడం, పక్కకు తిరిగి పడుకోవడం ఇవన్నీ చేయొచ్చు ఇమీడియట్గానే. ఓకే. బట్ అందులో ఏమిటంటే బోన్ హీల్ అవ్వాలి కనుక మనం 1 month to 2 months రెస్ట్రిక్షన్స్. మామూలుగా గుండెకి సంబంధించిన సర్జరీస్ అయినప్పుడు వాళ్ళు ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యే కొంచెం వరకు అవాయిడ్ చేయమంటారు కదా. ఒకవేళ ఈ పద్ధతిలో సర్జరీ జరిగితే వాళ్ళు అన్ని జిమ్కి వెళ్ళడం అలాంటివన్నీ కొన్ని మంత్స్ అవన్నీ కూడా చేయొచ్చు. అవన్నీ కూడా చేయొచ్చు ఎందుకంటే బోన్ కట్టలేదు కనుక దే కెన్ డూ ఆల్ దిస్. అంటే ఈ రక్తనాళాల్లో పుడకలు, కార్డియోవాస్కులర్ డిసీజ్తో పాటు ఇంకా ఎలాంటివి ఉంటాయి? వాళ్ళు ప్రాబ్లమ్స్కి కూడా చేయగలరా? వాల్ ప్రాబ్లమ్స్ లైక్ మైట్రల్ అని ఉంది, అంటే 4 రక్త కవాటాలు. ఒకటి ట్రైకస్పిడ్ అని రైట్ సైడ్లో అప్పర్ పార్ట్లో ఉంటుంది, పల్మనరీ అని ఉంది. బట్ మెయిన్లీ వాల్ సర్జరీస్ మనం లెఫ్ట్ సైడ్ దానికోసం చేస్తాం, లైక్ మైట్రల్ అని పై వాటాలో అండ్ అయోటిక్ వాల్వ్ అని కింద వాటాలో ఏది ఉంటుందో. సో ఈ 2 కూడా మినిమల్ ఇన్వేజివ్లో చేస్తూ ఉంటాం వితౌట్ బోన్ కటింగ్. రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తారు? యూజువల్గా వాల్ రిప్లేస్మెంట్ అన్నది రైట్ సైడ్ కట్స్ పడతాయి. మన బైపాస్కి ఏమో లెఫ్ట్ సైడ్లో, ఎందుకంటే గుండె లెఫ్ట్ సైడ్లో ఉంది కనుక మనం లెఫ్ట్ సైడ్లో. బట్ వాల్ రిప్లేస్మెంట్ అన్నది యూజువల్గా రైట్ సైడ్లో ఈ ముందు సేమ్ లెఫ్ట్లో ఎలా కట్ చేసేవాళ్ళం అలాగే ఈ బ్రెస్ట్ బోన్ కింద కట్ చేసేవాళ్ళం. ఈ మధ్య అక్కడ కూడా కట్ చేయకుండా ఈ సైడ్కి వెళ్ళిపోయాం అనమాట, అంటే బిట్వీన్ ద ఆర్మ్స్ అండ్ చెస్ట్. సో అది కనిపించదు కూడా, మీరు ఇలా చేయి పెట్టుకుంటే మామూలుగా ఓపెన్గా నించుంటే అసలు ఏమీ కనిపించదు. దాన్ని ట్రాన్స్ యాక్సిలరీ అంటారు, అంటే మన యాక్సిలా ఉంది, యాక్సిలరీ అప్రోచ్ దగ్గర. వాల్ ప్రాబ్లమ్స్కి అయితే రైట్ సైడ్ నుంచి చేస్తుంటారు మోస్ట్లీ. అంటే అయోటిక్ వాల్ అండ్ అయోటిక్ మైట్రల్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి. అయోటిక్ ఏమిటంటే యాక్సిలరీ కూడా చేయొచ్చు కానీ చాలా దూరం. ఇప్పుడు గుండె ఇక్కడ ఉంది, దానికి ఇక్కడ నుంచి ఇంత దూరం నుంచి అన్ని పొజిషన్స్ సూటబుల్ అవ్వకపోవచ్చు. సో అట్లాంటి కేసెస్లో ఈ ఎదురుకుండా బిట్వీన్ ద రిబ్సే మళ్ళా సేమ్ ఇక్కడ ఎలా చేసామో అలాగే బిట్వీన్ ద రిబ్స్ కట్ చేస్తాం, రైట్ సైడ్ ఇన్సిజన్ ఇచ్చి. ఆర్ ఎల్స్ స్మాల్ బోన్ కట్ చేసి అక్కడి నుంచి చేసేస్తాం. ఫుల్ బోన్ కటింగ్ కాకుండా జస్ట్ దాన్ని పార్షల్ ఆర్ హెమిస్టర్నటమీ అంటారు, అంటే 5 centimeters బోన్ కట్ అవుతుంది. వాల్వ్ రిప్లేస్మెంట్ అంటే సర్జరీ చేసే టెక్నిక్ మారుతుంది కానీ రిప్లేస్ చేసే మెటీరియల్ లోపల చేసే పని అంతా సేమే. ఓన్లీ థింగ్ ఈస్ కి అప్రోచ్ ఈస్ డిఫరెంట్. నవడేస్ ఎలాంటి వాల్వ్స్ వచ్చాయంటారు? సో వాల్వ్స్ యాజ్ సచ్ 2 ప్రకారాలు. వన్ ఈజ్ అ మెటలిక్ వాల్వ్, ఇంకోటేమో టిష్యూ వాల్వ్. మెటల్ ఏమిటంటే బయట వస్తువు. సో యూజువల్గా మెటలిక్ వాల్వ్స్ పాడవవు. బట్ ప్రాబ్లమ్ విత్ ద మెటలిక్ వాల్వ్ ఈస్కి మనం బాడీలో పెడితే బాడీ దాన్ని ఒక ఫారిన్ ఆబ్జెక్ట్ కింద భావించి లైక్ అ స్టెంట్ దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అందుకోసం అది ఎలాగ రిజెక్ట్ చేస్తుంది, రక్తం గడ్డకట్టేస్తే ఆ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఆ రక్తం గడ్డకట్టకుండా ఉండి వాల్వ్ నడుస్తూ ఉండడానికి ఒక రక్తపల్చన మాత్ర ఇస్తాం. సో ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. రక్తపల్చన మాత్ర లైఫ్ లాంగ్ తీసుకోవాలి, కొన్ని లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోకూడదు. ఎందుకంటే యూజువల్గా ఎవరికైనా రక్తం తక్కువ ఉంది, ఎవరు పలచగా ఉంది అంటే మనం రక్తం పెంచుకోవడానికి ఆకుకూరలు తినమంటాం. సో వీళ్ళల్లో ఏమిటంటే మనకి రివర్స్ ఎఫెక్ట్ కావాలి, మనం వాల్వ్ పెట్టాం కనుక మనకి రక్తం పలచగా కావాలి. సో అందుకోసం ఈ లీఫీ వెజిటేబుల్స్ తినకూడదు, ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. సో వాల్వ్ సరిగ్గా నడుస్తుందా లేదా దానికోసం బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా చేయించుకుంటూ ఉండాలి. సో అది మెకానికల్ వాల్వ్, అది యూజువల్గా పాడవదు. బట్ దానికి ఈ పట్టింపులు ఉన్నాయి. ద అదర్ కార్నర్లో ద అదర్ టైప్ ఆఫ్ వాల్వ్ ఇస్ అ టిష్యూ వాల్వ్. టిష్యూ వాల్వ్ అంటే జంతువుల వాల్వ్. మనిషి కూడా జంతువే కనుక జంతువుకి పెడతాం కనుక బాడీ ఏమో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో రిజెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ టిష్యూ వాల్వ్ అనేది మనం బయట నుంచి తయారు చేస్తున్నాం జనరేషన్, అంటే ఐదర్ పిగ్ నుంచి వేనా ఆర్ కౌదేనా అట్లాంటివి. సో అవన్నీ ఏమిటంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కనుక అవి 15 to 20 years నడుస్తాయి.
In some patients it works for somewhere around 5 to 10 years also. In some it works for 30+ years also. సో అందుకోసం ఏజ్ లిమిట్ ఉంది కనుక యూజువల్గా స్టీల్ వాల్వ్ అన్నది లెస్ దెన్ 60 years వాళ్ళ కోసం రికమెండ్ చేస్తాం. అండ్ అబౌవ్ 60 years వాళ్ళకి టిష్యూ వాల్వ్ రికమెండ్ చేస్తాం. ఒకవేళ స్టీల్ వాల్వ్ సెట్ అయింది అనుకోండి, ఒక 1-2 years తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదంటే ఇక వాళ్ళకి నార్మల్గా ఎలాంటి యూజువల్గా అన్నీ చేసుకోవచ్చు. ఇట్ వర్క్స్. ఫస్ట్ 6 monthsలోనే రిస్క్ ఉంటుందా? స్టెంట్స్ కూడా అంతే అంటారా? సేమ్ కూడా స్టెంట్స్ కూడా అంతే. 6 months వరకు నడిచింది అంటే స్టెంట్ ఆల్సో వర్క్స్ వెల్. తర్వాత గుండె రంధ్రాలంటే పిల్లల్లోనే ఎక్కువ చూస్తుంటాం కదండి, పిల్లల్లో కూడా ఇలానే చిన్న కోతతోనే చేస్తారా సర్జరీస్? సో పిల్లల దాంట్లో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ వస్తాయి. యూజువల్గా మేము ఇప్పుడు బైపాస్కి చేయాలి అంటే ఇక్కడి నుంచి కట్ చేయకుండా ఈ కాళ్ళ రక్తనరాల దగ్గర నుంచి పైపులు పాస్ చేస్తాం. సో దట్ గుండె బైపాస్ మీద చేస్తాం, హార్ట్ స్టాప్ చేస్తాం, ఆపరేషన్ చేస్తాం. సో ఆ కాళ్ళ దగ్గర నుంచి రక్తనరాలు పాస్ ఆ క్యానులాస్ ఆ పైపులు పాస్ అవ్వాలి అంటే దానికి ఒక మినిమం సైజెస్ ఉన్నాయి. సో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో పిల్లల్లో ఏమిటంటే చాలా చిన్న సైజ్ క్యానులాస్ దొరకవు. సో అందుకోసం ఇంకా ఇప్పుడు కూడా కొన్ని సర్జరీసే పీడియాట్రిక్లో మినిమల్లో చేయగలుగుతున్నాం. బట్ ఓవరాల్గా మిగతా యూజువల్గా అడల్ట్స్ కోసమే లిమిటెడ్. ఓకే, అంటే ఆల్రెడీ వాళ్ళ అంత చిన్న సైజు ఇంకా చిన్న కోతతో చేయడం అనేది ఇంకా టఫ్ జాబ్ అవ్వచ్చు. అయితే వాళ్ళది గుండె రంధ్రాలు ప్లస్ ఇక్కడ నుంచి పైపులు కూడా దూరాలి, అంత చిన్న సైజ్ పైప్స్ దొరకాలి. అంత చిన్న సైజ్ పైప్స్ ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చర్ అవ్వవు. ఓకే. ప్లస్ ఇంకోటి ఏమంటే అడల్ట్స్లో కాళ్ళ రక్తనరాలు ఇవన్నీ పెద్దగా ఉంటాయి కనుక ఆ పైపులు సరిగ్గా వెళ్ళిపోయి మంచిగా పనిచేసి మన ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్కి ఇబ్బంది ఏం రాదు. బట్ చిన్నపిల్లల్లో గ్రోత్ అవుతూ ఉంటుంది కనుక ఈ పైప్స్లోంచి ఏదైనా పైపులు పాస్ చేసి అదంతా చేస్తే కొంచెం దానికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ సేమ్ ద రిస్క్ బెనిఫిట్ రేషియో అంతలాగా పిల్లల్లో రాదు. అంటే రిమైనింగ్ టెక్నిక్ అంతా సేమే అంటున్నారు కదండి, గ్రాఫ్ట్స్ కాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వేయడం, ఇది కూడా ఈ చిన్న కొత్తతో చేసే సర్జరీలో కూడా సేమ్ టెక్నిక్కే ఫాలో అవుతారా? సేమ్. అంటే కొంతమంది అనుకుంటుంటారు ఒక వెరికోస్ వెయిన్స్ కానీ వాటికి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇలాంటి సర్జరీలు కుదరవని, అలా ఉంటుందంటారు? సో వారికోస్ వెయిన్స్ తీసుకునే వాళ్ళ కోసం చేతి నుంచి రక్తనాళం తీసుకుంటాం అండ్ దాంతో బైపాస్ చేస్తాం. ఛాతి నుంచి అలాగా అందరికీ బైపాస్ తీసుకుంటాం రక్తనాళం. ఈ మిగతాది ఎవరిది కాళ్ళ నుంచి తీసుకోలేమో వాళ్ళకి చేతి నుంచి తీసుకుని అప్పుడు చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ ఉన్నాయనుకోండి, గ్రాఫ్ట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా కుదురుతుంది. సో 3 ఈజ్ అ స్టాండర్డ్ అన్ని జాగాల్లో. సో 3 బైపాసెస్ వరకు అన్ని జాగాల్లో అందరు పేషెంట్స్కి కంఫర్టబుల్గా చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ 4 కూడా చేస్తున్నాం మేము ఎవరికైనా అవసరం పడింది అంటే. దానికంటే ఎక్కువ అవసరం యూజువల్గా ఎవరికి రాదు. ఒక్కొక్కసారి మెన్లో అయినా ఉమెన్లో అయినా గుండె రక్తనాళాలు కూడా చాలా చిన్నగా ఉండడం అనేది ఒక పెద్ద మీకు ఛాలెంజింగ్ పాయింట్ కదండి. వాళ్ళకు కూడా ఇలాంటి సర్జరీస్ ఇవన్నీ చేయగలరు? వాళ్ళకి యూజువల్గా రికమెండ్ చేయం. ఒకటి చిన్నగా రక్తనరాలు ఉండడం, ఆరెల్స్ చాలా మల్టిపుల్ జాగాల్లో బ్లాక్స్ ఉండి మనకి ఆ మొత్తం ఆ బ్లాక్ని మొత్తం తీయాలంటే కూడా అవన్నీ యూజువల్గా మేము యాంజియోగ్రామ్ చూసినప్పుడే డిసైడ్ చేసుకుని రికమెండ్ చేస్తాం నాట్ టు గెట్ ఇట్. ఆరెల్స్ గుండె పంపింగ్ ఎవరిది చాలా వీక్ ఉంది వాళ్ళందరికీ కూడా ఇందులోంచి చేయం సైడ్ నుంచి, అంటే నాట్ అడ్వైస్డ్. ఈ వాల్వ్ రిప్లేస్మెంట్స్ కూడా యాంజియోగ్రామ్ పద్ధతిలోనే టావర్ కానీ టావీ అనే పద్ధతిలో చేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు అవి ఉన్నప్పుడు ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కూడా అవసరం ఉంటుందా, లేకపోతే దాన్ని ప్రిఫర్ చేస్తారు? టావర్ అన్నా తావీ అన్నా ద హోల్ పర్పస్ ఈస్ కి వాల్వ్, ఈ అయోటిక్ వాల్వ్ బ్లాక్ అయింది, ఆ పేషెంట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. లైక్ ఇప్పుడు 75-80 సంవత్సరాలు అయిపోయింది, లంగ్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి, వయసు చాలా ఎక్కువ ఉంది, నడవలేకపోతున్నారు, బెడ్ రిడన్ ఉన్నారు, ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సర్జరీ చేస్తే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందులో టావర్ ఆర్ తావీ అన్నది రికమెండ్ చేస్తారు టు గివ్ ద సేమ్ ట్రీట్మెంట్, బట్ ఈ ఇష్యూస్ ఆఫ్ సర్జరీ ఉండకుండా. ఆన్ ది హోల్ తీసుకుంటే ఓపెన్గా ఇంతకుముందు పద్ధతిలో చేసే బైపాస్ సర్జరీ వర్సెస్ మిక్స్ వర్సెస్ ఈ టావర్ టావీ తీసుకుంటే కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో టావర్ తావీ అన్నది కాస్ట్ ఆఫ్ ద వాల్వే అంత ఇది అనమాట. సో అంత కాస్ట్లీ వాల్వ్ ఉంటుంది కనుక ద కాస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఈజ్ హై. బట్ నార్మల్ బైపాస్ సర్జరీ అండ్ మినిమల్ యాక్సెస్ బైపాస్ సర్జరీలో ద కాస్ట్ డిఫరెన్స్ అంత ఎక్కువ ఉండదు. జస్ట్ అంటే
దీనికి 1.5 టైమ్స్ అలా ఎక్కువ ఉంటుంది అంతే. అందులో ఏమిటంటే ఇట్స్ నియర్లీ అంటే 10 టైమ్స్ ద నార్మల్ కాస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, కాకపోతే ఈ మినిమల్లీ యాక్సెస్ సర్జరీస్ చేయనప్పుడు హాస్పిటల్ స్టే అది కూడా తక్కువ ఉంటుంది. హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ ఈజ్ హాస్పిటల్లో ఉన్నంత కాలం ది బెనిఫిట్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద బెనిఫిట్ వెన్ హీ గివ్స్ అవుట్ సైడ్. అంటే రెస్ట్రిక్షన్స్ ఏ ఉండవు. ఇఫ్ హీస్ ఫిట్ ఇనఫ్ వర్క్లో కూడా వెళ్ళిపోవచ్చు విదిన్ అ వీక్ ఆర్ 15 days. వెహికల్ డ్రైవ్ చేయొచ్చు. సో మిగతా నార్మల్ రెస్ట్రిక్షన్స్ ఏవి ఉంటాయో అవన్నీ ఉండవు. తర్వాత మెడిసిన్స్ అవన్నీ కూడా ఒక 2 weeks అవి లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అందులో ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇట్స్ ఓన్లీ ఇన్ ద అప్రోచ్. అంటే యాంటీబయాటిక్స్ అట్లాంటి యూసేజ్ తగ్గచ్చు. యాంటీబయాటిక్ యూసేజ్ యాజ్ సచ్ ఇందులో స్టర్నం ఓపెన్గా కట్ చేసినప్పుడు కూడా యాంటీబయాటిక్ యూసేజ్ ఈ మధ్య చాలా తగ్గిపోయింది. ఇందులో మనం ఓపెన్ సర్జరీ మంచిది కాదు అనేది ఏమీ లేదు. ఓపెన్ సర్జరీ ఈ రోజు కూడా గోల్డ్ స్టాండర్డ్. సేమ్ సర్జరీ మనం వితౌట్ కటింగ్ ద బోన్ చేయగలుగుతాం అని ఆల్టర్నేటివ్ ఇస్తున్నాం. ఓకేనండి డాక్టర్ నాగేష్ గారు, గుండెకి చిన్న కోతతోటి మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ ఏ సందర్భాల్లో చేస్తారు? గుండె రక్తనాళాల్లో పూడికలకు, వాల్వ్ సమస్యలకు, పిల్లల్లో అయినా పెద్దలైన గుండె రంధ్రాల పూడికలకు కూడా ఈ ట్రీట్మెంట్ అందించగలరని, ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ సర్జరీ సక్సెస్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఎంత సౌలభ్యంగా ఉంటుంది, దీనిలో వచ్చిన అడ్వాన్సెస్ వల్ల, గుండె సర్జరీలో వచ్చిన అడ్వాన్సెస్ వల్ల నార్మల్ లైఫ్ ఎంత బాగా లీడ్ చేయగలరు వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్.